సాయంత్రం సమయంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇలా గోధుమ పిండి ఇంకా బంగాళదుంపతో ఎంతో రుచిగా తేలిగ్గా తయారయ్యే స్నాక్ను చేసేయండి. ఇది స్నాక్గానే కాకుండా లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. మరి ఎంతో సులువుగా తయారయ్యే ఈ స్నాక్ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 కప్పులు గోధుమ పిండిని తీసుకోండి. దీనిలోకి 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కారం 1/2 స్పూన్ చొప్పున వేసుకోండి రెండు కూడా. అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ నూనె వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా పిండి బాగా కలిసిన తర్వాత దీనిలోకి కొద్దిగా నీళ్లను వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి వేసి మరీ జారుగా పిండిని కలుపుకోకుండా మనకు చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. అలాగే నీళ్ళు వచ్చేసి చల్లటి నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. వేడి నీళ్ళే వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా ఇంత మెత్తగా వచ్చేలాగా పిండిని కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా నూనె వేసుకుని పిండి మొత్తానికి పట్టేలాగా ఒకసారి ఇలా చేత్తో పైన రుద్దేసేయండి. తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 2 పెద్ద బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసుకోవాలి. ఈ బంగాళదుంపలను ఇలా తురిమి కానీ లేదంటే చేత్తో కానీ ఎక్కడ పెద్ద పెద్ద ముక్కలుగా లేకుండా వీలైనంత మెత్తగా వచ్చేలాగా చిదిమేసి తీసుకోవాలి. తర్వాత ఈ బంగాళదుంపలోకి 1/2 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర తరిగి 2 స్పూన్ల వరకు తీసుకోండి. దీంతో పాటుగా 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా ఇలా కలుపుకోండి. ఉప్పు కారం వచ్చేసి చపాతీ పిండి కలుపుకునేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి దాన్ని కూడా చూసి వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిలో నుండి కాస్త పెద్ద సైజు ముద్దలాగా తీసుకోండి. దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. అయితే ఈ చపాతీ వచ్చేసి మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా వచ్చేలాగా చూసుకోండి. ఇలా మందంగా చేసుకున్న చపాతీ పైన మనం ముందుగానే ఉడికించి కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకుని చేత్తో కానివ్వండి, స్పూన్తో కానివ్వండి, ఈ వేసుకున్న మిశ్రమం చపాతీ మొత్తానికి ఒకే మందంలో వచ్చేలాగా చూసుకుంటూ వేసుకోండి. తర్వాత ఇలా చపాతీని ఒక పక్క నుండి తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా నిదానంగా ఇలా చుట్టేసేయండి. తర్వాత చాకుతో ఇలా కాస్త పెద్ద సైజు ముక్కలుగా చేసుకోండి. చపాతీని మరీ పలుచగా చేసుకుంటే మనం ఇలా ముక్కలు చేసుకునేటప్పుడు దానిలో పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం బయటకు వచ్చేస్తుంది. ఇలా ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ కొద్దిగా పిండి చల్లేసి ఇలా చేత్తో ఒత్తేసుకోండి. వీటిని కొద్దిగా ఒత్తుకుంటే సరిపోతుంది. మరీ పల్చగా వచ్చేలాగా కాకుండా పైన ఒత్తి తీసుకోండి. ఇలాగే మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఒత్తుకోండి. అలాగే మిగిలిన చపాతీ పిండి బంగాళదుంప మిశ్రమంతో ఇలాగే చేసుకుని చిన్న చపాతీలాగా ఒత్తుకుని వీటి మొత్తాన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకుని ముందుగా చేసి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఈ నూనెలోకి వేసుకోండి. అలాగే స్టవ్ను సన్నని మంట పైకి పెట్టుకోండి. ఇవి ఇలా కాస్త కాలిన తర్వాత రెండో వైపుకు తిరగేయండి. వీటిని ఇలా వేయించుకోవటానికి మనకు ఎక్కువ నూనె కూడా పట్టదండి. ఇలా రెండు వైపులా కూడా ఒకే రంగు వచ్చేంత వరకు వీటిని సన్నని మంట మీద నిదానంగా కాల్చుకుని తీసుకోండి. ఇదే విధంగా మనం చేసి పెట్టుకున్న అన్నింటినీ కూడా నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ సన్నని మంట పైన పెట్టుకుని కాల్చుకుంటూ తీసుకోండి. ఇది వచ్చేసి నేను నూనెతో కాలుస్తున్నాను, కానీ మీకు నచ్చితే బటర్తో కానీ నెయ్యితో కానీ కాల్చుకోవచ్చండి. ఇవి చేసుకోవటానికి చాలా సులభంగా ఉంటాయి. రుచి కూడా చాలా బాగుంటుంది. సాయంత్రం సమయంలో వీటిల్ని వేడివేడిగా టొమాటో కెచప్తో కానివ్వండి లేదా గ్రీన్ చట్నీతో కానివ్వండి తింటే రుచి చాలా బాగుంటుంది. మరి ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.